మిత్రులందరికీ నమస్కారం. నేను మీ సనాతన స్వామిని. ఈరోజు మేము ప్రకృతి దృశ్య వీక్షణము అనేటువంటిది పెట్టుకున్నాము. మేము ఎప్పుడు కూడా ఒక ముగ్గురు నలుగురు కలిసి, అంటే నా శిష్యులు అనుకోండి, వాళ్ళు చెప్తుంటారు, గురువుగారు పదండి ఎక్కడైనా సరే ప్రకృతిలో తిరిగి వద్దామని. నేను ఇంతకుముందు కూడా మీకు ఒక వీడియో పెట్టాను, అలా చూడండి. మేము ఎప్పుడు కూడా ఏ సిటీలు, చాలామంది ఏంటంటే అలా సిటీల్లోనే అలా బిల్డింగులు చూద్దాం, లేదని అంటే అలా హోటల్లో తిందాం అనుకుంటారు. కానీ మేము అలా కాదు, అక్కడ లోకల్గా ఏం దొరికితే అవే తింటాం. పళ్ళు కాయలు అక్కడే కొనుక్కుంటాం, కూరగాయలు పచ్చి కూరగాయలు అవి తింటాం. అలాగా ప్రకృతిలోని చక్కగా ఒక ప్లేస్కి వెళ్ళిపోయి ఒక రోజు 2 రోజులు అక్కడే స్పెండ్ చేస్తాం టైము. చూడండి, కొండలు. మీరు అనుకోవచ్చు దీని గురించి మనం ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు. ఆంధ్రాలోని ఏదైనా జిల్లాల్లోని మీరు ఎంచుకోండి, కాస్త లైట్ హిల్ స్టేషన్ కానీ, కొండలు, మళ్ళీ సముద్ర తీరం అంటే మీకు వేడిగా ఉంటుంది. మేము ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే ఒడిస్సా వచ్చేస్తాం. ఒరిస్సాలోనండి మీరు ఏ జిల్లాకి వెళ్ళండి, పచ్చదనం, పల్లెటూళ్ళు, పొలాలు చూడండి, కొండలు, వీళ్ళు చేసేటువంటి లోకల్ వ్యవసాయం, చిన్న చిన్న గ్రామాలు ఎంత బాగుంటాయో. ఇలాగా మనం ప్రకృతితో కూడా మమేకం అవుతూ ఉండాలి. ఇక్కడ చూడండి, కొట్టి చెట్టు మీద ఏవో పెట్టుకున్నారు కర్రలు, గిరిజనులు. ఆ లోపల గిరిజన గ్రామం ఉంది. ఇలాగ చూడండి, ఈ కొండలు చూడండి, పచ్చటి పొలాలు. మనకి పొలాలు కాకుండా గిరిజనులు అంటే మీరు అరకు, లంబసింగి ఈ మధ్యన ఇవన్నీ పాపులర్ అయిపోయి, కానీ అక్కడ జనాలు ఎక్కువైపోయారండి. ఇప్పుడు అక్కడ ఏమీ లేదు. నిజంగా చెప్పాలంటే అరకు ప్రాపర్లో ఏమీ లేదు. ఇంకా ఇప్పుడు లోపలికి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. మేఘాలకొండ, లంబసింగి, ఇంకా ఏవో ప్లేసులు. మేమేం చేస్తామంటే అన్నోన్ ప్లేసెస్కి వస్తాం అన్నమాట. ఎక్కడైనా కొండలు చిన్న చూడండి, ఇవి ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనలోని ఈ విలేజ్కి చూసారా దూరంగా నుంచి ఈ రోడ్డు చక్కగా అలా చూడండి, రోడ్డు ఎంత బాగుందో. హ్యాపీగా కారు వెళ్ళొచ్చు, బైకులు వెళ్తున్నాయి అప్పుడప్పుడు. తర్వాత ఈ షేర్డ్ ఆటో ఎప్పుడైనా ఒక 15 నిమిషాలకి 20 నిమిషాలకు ఒక షేర్డ్ ఆటో వస్తుంది. అన్ని ఫెసిలిటీస్ ఇప్పుడు గిరిజన గ్రామాలకు కూడా మన ప్రభుత్వం కల్పించింది. అగో మేఘాలు వచ్చాయి. ఇంకా కొంచెం లైట్గా ఎండలాగా ఉండేది, అప్పుడే మళ్ళీ మేఘాలు వచ్చేసాయి. ఈరోజు అనమాట ఒక డిస్ట్రిక్ట్లోకి వచ్చాం అనమాట, మన ఆంధ్రాకి పక్కన ఉన్న ఒడిస్సా డిస్ట్రిక్ట్లోనే. నేను ఎందుకంటే ప్లేస్ చెప్పక్కర్లేదు, మీరు ఎక్కడో దగ్గర మీకు నచ్చిన ప్లేస్కి వెళ్ళి అలా ప్రకృతిలో ఉండండి. పాపం ఇప్పుడు ఏంటంటే గిరిజన గ్రామాల్లోనూ కూడా అందరూ బైకులు అన్నీ కూడా నడుపుతున్నారు. యువకులు బాగా ట్రాన్స్పోర్ట్ ఎక్కువైంది, వాళ్ళ ప్రోడక్ట్స్ అన్నీ అమ్ముతున్నారు, అంతా బాగుంది. ఆహా, ఎన్ని తూరీగలు తిరుగుతున్నాయి చూసారా, మీకు కనిపిస్తుందా వీడియోలోని? అంటే ఇంక వర్షం పడుతుంది, తూరీగలు తిరిగితే వర్షం పడుతుంది అంటారు కదా, కొండల మించి చూడండి. ఇప్పుడైతే నీరు పడట్లేదు. గత 15-20 రోజుల వరకు బాగా వర్షాలు పడ్డాయంట ఈ ప్రాంతం అంతా, ఇక్కడ గిరిజనులు చెప్పారు. చాలా బాగుంది, పంటలు, గ్రీనరీ. అలా రండి, ప్రకృతిలో రండి. అలాగే ఇళ్లలో మగ్గిపోవడం ఎందుకు? అలాగని చెప్పేసి అందరూ అనుకుంటారు బెంగళూరు చల్లగా ఉంటుందండి, హైదరాబాద్ చల్లగా ఉంటుంది దిక్కుమాలింది. ఆ ట్రాఫిక్లు, ఆ తర్వాత గడబిడ, ఆ వాహనాలు చూస్తే పిచ్చెక్కిపోతుంది. మళ్ళీ ఎంతకని మాల్స్లో తిరుగుతారు, డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు. హాయిగా అదేదో పెట్రోల్ పోసుకున్న, డీజిల్ పోసుకున్న కారులో రండి, ప్రకృతిలో తిరగండి. అది మా శిష్య బృందం అనండి, లేదనంటే మిత్ర బృందం అనండి ఉండడం వల్ల మేము 4 ఇలాగే కారు వేసుకుని ప్రతి 2 నెలలకి ఓ ప్రకృతిలో అలా 2 రోజులు తిరిగి వస్తూ ఉంటాం. దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అవి ఏంటి అనేది మీకు మీరే ఆలోచించుకోండి. థ్యాంక్ యూ.